వెంకటరామరెడ్డి గారు, ఆదాన్ డిస్టిలరీ ఆనంద్ గారు ఒక్క నిమిషం, ఆనంద్ గారు, ప్రసాద్ గారు, ఇది ఒక నెట్ లాగా కనపడుతుంటుంది. ఆయన వెబ్ మనం చూస్తే ఒక ఇది చూసే వాళ్ళకి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నీ మాట్లాడతాడు, అన్నీ మొత్తం ఆయనే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడో అసలు బయటకి అసలు ఏం తెలియదు. ఏదో సిద్ధం సభకి బట్టన్ నొక్కినప్పుడు మనల్ని తిడతాం తప్ప ఇంకో పని ఉండదు ఆయన కదా. అది తప్ప ప్రభుత్వ విధానాలు లేకపోతే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఆయన తీసే ఈయన పెట్టే ఇటువంటివి కూడా ఏం మాట్లాడు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. చూసేవాళ్ళందరూ అబ్బా మొత్తం సజ్జలే అనుకుంటారు. మరి నిజంగా జగన్కి ఏం తెలియదా? ఒకటి ఇప్పుడు విజయసాయిరెడ్డి లేదా ఇంకో కొంతమంది ఆయన అనుంగు అంతరంగికులు కొంతమంది వీళ్ళు చేసే అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా అనేది కూడా ఒక అప్పుడప్పుడు సంశయం కలుగుతుంది నిజంగానే. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? వైజాగ్లో కానీ ఇతరత్ర చాలా చూసాం కదా, శాండ్, ల్యాండ్, మైనింగ్, మట్టి, మన్ను, మశానం, అన్ని శ్మశానాలు కూడా వెళ్ళిపోయినాయి. మీరు ఆయన పేరుకి తగ్గట్టుగా ఆయన జగన్నాటక సూత్రధారు, వీళ్ళంతా పాత్రధారులు. అంతే, ఆయనకి తెలియకుండా ఇది జరగదు. కూలీలు. ఇప్పుడు ఫ్రాక్షన్ మనస్తత్వం ప్రాంతం నుంచి వచ్చిన వాడు కాబట్టి అతను వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటాయి. పరిపాలనలో ఫ్రాక్షన్ తీసుకొచ్చాడు, పార్టీలో ఫ్రాక్షన్ నడుపుతున్నాడు, ప్రజాస్వామ్యంలో ఫ్రాక్షన్ తీసుకొచ్చాడు. అసలు ముఖ్యమంత్రి హోదా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇవాళ వరకు మీరు ఆలోచిస్తే మోడీ గారు మాట్లాడలేదని చెప్పారు, కానీ ఈయన అసలు మాట్లాడలేదు. ఒకేసారి మాట్లాడాడు, అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిట్టడానికి. ప్రజావేది కూల్చాడు. ఓకే, ప్రజావేది కూల్చిన రోజు ఓపెన్గా మాట్లాడలే, మీటింగ్లో మాట్లాడాడు. మన ఇక్కడ కూర్చున్నాం కాబట్టి దీన్ని కూల్చేయండి అన్నాడు. అంతే తప్ప బయటికి చెప్పలే. బయటికి చెప్పింది ఓన్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయం ఒకటి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బై ది ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్ అని ఎలా జరుగుతుందో ఇక్కడ బై ఆర్డర్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది. సూత్రధారి, పాత్రధారులు అందరూ మారుతుంటారు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డిని ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకులు బెదిరించడం. అదే కదా, అది చాలా ఒక ఐఏఎస్ అధికారి ఆయన మొత్తం చుట్టూ ఉన్న వైసీపీ నాయకుల్ని, మంత్రుల్ని అందరినీ బెదిరిస్తాడు. ఏమిటి అనుకున్న ప్రత్యేకత ఏంటంటే బాస్ చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎమ్మెల్యేలను పిలిచిన ధనుంజయతో మాట్లాడుకోండి మరి ఏం చేస్తాడు? ఇంకా ధనుంజయ అన్నతో మాట్లాడుకోండి అంటే అయిపోయి ఇప్పుడు ఆయనే ధనుంజయ అన్నతో మాట్లాడమంటాడు. మరి తమ్ముడు అంతా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇది బై ఆర్డర్, ఆయన చెప్పాడు కాబట్టి అన్న చెప్పాడు మీరు చేయండి అంటాడు. ఏమీ తేడాలేదు. ఆయన అసలు మీకు చాలా విచిత్రం ఏంటంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన అన్న అంటే దండం పెట్టాడు. ఆయన అసలు అధికారులు మీరు అన్నాన్ని పిలవకూడదండి, మేము పిలిపించుకోకూడదు, మీరు ఇవాళ అన్న అంటే నేను కూడా చెప్పా, మీరు అన్న అంటే రేపు పొద్దున ఎమ్మెల్యేలు వచ్చి తమ్ముడు పిలుస్తారు. అదే ఆఫీసర్కి చాలా చిన్నతనంగా ఉంటుంది. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బాగా దగ్గరగా గమనించిన వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు, రాజశేఖర రెడ్డి అనుచరులు కానీ, కొనతాల రామకృష్ణ గారిని అడగండి, మన ఈయన దాడి గణపతిరావు అడగండి, ఉత్తరాంధ్ర వాళ్ళు ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చెప్తారు ఆయన మనస్తత్వం ఎలా కాదు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో రాజకీయంగా ఏది జరిగినా అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ అవినీతి పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఏది జరగదు. అది పేరుకి తగ్గట్టుగా ఆయన జగన్నాటక సూత్రధారి, వీళ్ళంతా పాత్రధారులు. మనం ఊరికే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదంటే మంత్రులు సజ్జల రామకృష్ణ తిట్టిన ఉపయోగం ఉంది? ఆయన లోపల ఏది మాట్లాడుతుంటే అది మాట్లాడతాడు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఆయన రోజు జేబులో 3 చీటీలు పెట్టుకుంటాడు సార్, ఆ చీటీలో ఎవరి పేరుంటే వాడే మాట్లాడాలని. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఫస్ట్ హ్యాండ్ కౌంట్ చెప్తున్నాను నేను. ఆయన జేబులో కాగితాలు పెట్టుకుని వస్తాడు, ఆ కాగితం మీద ఎవరి పేరు రాస్తే వాడే మాట్లాడాలి. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఆయనే మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడాలో ఆయన వెనకాల ఉన్న వాళ్ళు రాసిస్తారు. ఒక్క లైన్ దాటకూడదు, ఒక గీత దాటకూడదు, బై ఆర్డర్. అంతే. పెద్ద జగన్ గారు ఏం చెప్పాడు అది చెప్పాడు. వీళ్ళు రాజకీయంగా ఒక తరాన్ని నాశనం చేశారు. రాజకీయంగా ఒక తరం నాశనం అయిపోయింది. ఎలాగంటారా? ఆయనతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళు వాటా ఇచ్చారు. ఆయన బయట వ్యాపారాలు చేసిన ప్రతి ఎమ్మెల్యే ఆయనకి వాటా ఇవ్వలేదని చెప్పమనండి డైరెక్ట్గా. ఉండడు. అంటే రాజకీయాన్ని వ్యాపారం చేశాడు, వ్యాపారంలో రాజకీయం చేశాడు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన ప్రతి రూపాయి పావలా అయిపోయిందేమో, కానీ ఆయన పావలా 10,000 అయిపోయింది. అంటే ఇప్పుడుగా మరి ఆయనలాగే వ్యాపారాలు చేశారు మిగతా వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ కాంట్రాక్ట్లు ఎవరంటే నెల్లూరు రెడ్లు,
ఇవాళ నాశనం అయిపోయారు. ఆ మాట అంటే వాళ్ళు బాధపడుతున్నారు కానీ వాస్తవమే వాస్తవమే. ఎప్పుడు చెన్నారెడ్డి గారు రాజస్థాన్ గవర్నర్గా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి కాంట్రాక్టులు చేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టినోళ్ళండి. అలాంటి వాళ్ళు ఇవాళ ఈయన వల్ల అంటే ఇప్పుడు 4 జిల్లాలు తీసుకుంటే కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న రెడ్లు కానీ అంటే ఒక మోస్తరు కాంట్రాక్టులు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల మాకు ₹1 వచ్చిందని చెప్పిన వాళ్ళు లేడు. రూపాయి వచ్చిందని కదా, ఆల్మోస్ట్ కొంతమంది బ్యాంక్రప్ట్ దివాళా తీశారు. అదొకటే కాదు, వాళ్ళు డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళే లంచాలు ఇచ్చారు, అవును. కమిషన్లు ఇచ్చారు. అంటే మా ప్రభుత్వంలో మేమే కమిషన్లు ఇచ్చుకోవాలి. ఈ మధ్య నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆయనకి సంబంధించిన ప్రచారం ఏంటంటే మన డబ్బులతో కాంట్రాక్టులు చేసి మన ఎమ్మెల్యేలతో భాగస్వామ్యం తీసుకుని మన మీద పోటీ చేస్తాడా, అడంతా చూసేయండి. నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం అభ్యర్థికి టికెట్ ఇస్తే అతని మీద జరుగుతున్న ప్రచారం మన ఎమ్మెల్యేలతో మన ఎంపీలతో కాంట్రాక్టులు చేసి మన దగ్గర డబ్బులు సంపాదించడం మా మీద పోటీ చేస్తాడని అడుగుతున్నారు. అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందంటే వ్యక్తిగతంగా పోటీ చేసేవాళ్ళని తిట్టి తెలుగుదేశం కాంగ్రెస్లో వైసీపీలో ఉన్న వాళ్ళని రాజకీయంగా అణిచేశాడు. వ్యాపారంలో నేను ₹1 సంపాదించని చెప్పినాడు అంతా బయట వాళ్ళే, లోకల్ వాళ్ళు ఎవరు లేరు. విశాఖపట్నంలో ₹1 సంపాదించిన వాళ్ళంతా కడప నుంచి వాళ్ళే. అది అదే ఈ పాయింట్ కరెక్ట్. నేను అదే ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు కూడా ఒకసారి పబ్లిక్ మీటింగ్లోనే